సో నేను గూగుల్లో యాడ్స్ రన్ చేశాను, నా బిజినెస్ గ్రో అయిపోతుంది అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు. అది నిజమా కాదా ఒకసారి చూద్దాం మనము. సో యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఫౌండర్ గా నాకేందంటే చాలా మంది క్లయింట్స్ మనకి కొన్ని క్వశ్చన్స్ వేస్తుంటారు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ కి ఇవాళ నేను ఈ వీడియోలో ఒక ఆన్సర్ ఇస్తాను. సో అందులో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, మా బిజినెస్ అనేది చాలా చిన్న బిజినెస్, మాకు డిజిటల్ మార్కెటింగ్ అవసరమా అంటారు. సో వాళ్ళు ఏమని నమ్ముతారంటే పెద్ద పెద్ద బిజినెస్ మాత్రమే డిజిటల్ మార్కెటింగ్ కావాలి అనుకుంటారు. బట్ రియాలిటీలో ఏంటంటే ప్రతి బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ అనేది అవసరం. సెకండ్ థింగ్ వచ్చేసి, నేను నా గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ కి వాటికి ఎస్ఈఓ అనేది చేసుకున్నాను, ఒకసారి అయిపోయింది, అది వన్ టైం ఒకసారి పని అనుకుంటారు. కానీ ఎస్ఈఓ అనేది వన్ టైం థింగ్ కాదండి. ఎస్ఈఓ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటేనే మన గూగుల్లో ర్యాంకింగ్ అనేది ముందుకు వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి, నేను యాడ్స్ రన్ చేశాను, నాకు ఇంకా బిజినెస్ వస్తుంది అంటారు. సో యాడ్స్ రన్ చేయడం వల్ల బిజినెస్ వస్తుంది అనేది తప్పు. మనం ఏదైతే టార్గెటింగ్ పెట్టి యాడ్స్ రన్ చేస్తామో వాటి నుంచి మాత్రమే బిజినెస్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇమీడియట్ ఎఫెక్ట్. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేశాను, నాకు పోస్టర్స్ చేశాను, వీడియోస్ చేస్తే నాకు ఇంకా రిజల్ట్ రాలేదని వెయిట్ చేస్తుంటారండి. అలా కాదండి, ఇది కన్సిస్టెంట్ ఉంటేనే మనకి రిజల్ట్స్ వస్తుంది. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, నాకు బిజినెస్ బాగా జరుగుతుంది అంటారు. బట్ అది ఎంత కరెక్ట్? ఫాలోవర్స్ కి, ఎంగేజ్మెంట్ కి, బిజినెస్ కి ఎటువంటి సంబంధం లేదండి. మన బిజినెస్ అనేది మన ఫాలోవర్స్ సంబంధం లేకుండా మనం పెట్టే జెన్యూన్ కంటెంట్ నుంచి మాత్రమే మన బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఇవి నేను రెగ్యులర్ గా వినే క్వశ్చన్స్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన లాసన్ మీడియా పేజ్ ని ఫాలో అవ్వండి అండ్ మాకు డైరెక్ట్ గా మెసేజ్ చేయండి.